ఒక అతను తన మిత్రుడు సినిమా పరిశ్రమలో ఉన్నాడని చెప్పేసి కలుసుకుందామని వెళ్ళాడు. ఒక గంట మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అతనితో ఫోటో దిగాలని కోరిక వెలిపించాడనమాట. అప్పుడు ఆ సినిమా పరిశ్రమలో ఉన్న వ్యక్తి ఒక అరగంట ఆగని చెప్పి లోపలికి వెళ్ళి మరలా బయటకు వచ్చాడనమాట. ఈ వ్యక్తి ఆశ్చర్యపోయాడు అనమాట. ఎందుకంటే అతని వయసు 60 ఏళ్ళు పైబడే. కానీ తీరా లోపల నుంచి బయటకు వచ్చిన తర్వాత 25 ఏళ్ళ యువకుడిలా మారిపోయాడు అనమాట. ఏమిటి రహస్యం అని చెప్పేసి అడిగేటప్పటికి అతను చెప్పాడనమాట, ఇదంతా మేకప్ మాయాజాలం, కొంతసేపటి వరకు కూడా ఈ యొక్క మేకప్ ఇలాగే ఉంటుంది అని చెప్పి ఫోటో తీసి పంపించాడనమాట. అంటే సినిమా పరిశ్రమలో చాలా మంది అందరూ కూడా బయట అనుకున్నట్టు వాళ్ళు ఏదో చాలా జుట్టు బాగా ఎక్కువగా ఉండి అదేవిధంగా ముఖం కూడా చాలా అందంగా ఉంటుందని అనుకుని వాళ్ళతో పోల్చుకుని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోనవుతూ ఉంటారు. కానీ ఇది నిజం కాదనమాట. రాజకీయాల్లో చలామణి అవుతున్నటువంటి ఒక సినిమా హీరో కూడా అతను పైకి జుట్టు పొడవుగా ఉన్నట్టుగా కనిపించిన అతను హెయిర్ ప్యాచెస్ వాడతాడు. అంటే ఎక్కడ పలసగా ఉంటుందో అక్కడ మాత్రమే హెయిర్ ప్యాచెస్ వాడటం వల్ల అతనిది విగ్ అని చెప్పి ఎవరికి తెలియని విగ్ వాడే వాళ్ళు అయితే తెలిసిపోతారు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వాడే వాళ్ళు కూడా తెలిసిపోతారు. కానీ అతను హెయిర్ ప్యాచెస్ వాడతాడు. అంటే ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా హెయిర్ ప్యాచెస్ ఎక్కడ పలచకుండా అక్కడ మాత్రమే హెయిర్ ప్యాచెస్ వాడతాడు అనమాట. ఈ విధంగా అలాగా మనం ఏంటంటే చాలా మంది పోల్చుకుంటూ ఉంటారు. సినిమా పరిశ్రమలు ఏంటంటే కెమెరాలు కూడా హై ఫిల్టర్స్ వాడతారు, మేకప్ కూడా గోడకి వాల్ పుట్టి పెడతారు, అలాగా కొడతారు. అదేవిధంగా కళ్ళకి మస్కారా కాటుకు లాంటివి పెడతారు, పెదవులకు కూడా లిప్స్టిక్ వాడతారు అనమాట. ఇవన్నీ వాడడం వల్ల వాళ్ళు అలాగా పైకి కనిపిస్తారు. ఎందుకంటే చాలా మంది సినిమా వాళ్ళతో పోల్చుకుని చాలా జుట్టు పలచగా ఉందని చెప్పేసి వాళ్ళు చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. అప్పట్లో నెల్లూరు నుంచి ఒక అమ్మాయి రంగనాథ్ గారు అంటే చాలా ఇష్టపడేదంట. అదేవిధంగా కొంతమంది ఎన్టీ రామారావు గారి గురించి కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది అప్పట్లో ఉండేవారు అనమాట. అలా చాలా మంది తమ పోల్చుకుంటూ ఉంటారు. సినిమా పరిశ్రమలో ఉన్నది పైకి కనిపించేదంతా కూడా బయటకు వచ్చినా కూడా వాళ్ళు కనిపించేదంతా కూడా నిజం కాదు. చాలా మంది ఈ విషయంలో అపోహలు పడకుండా తమ యొక్క నిజమైన అందాన్ని గుర్తించి అభివృద్ధి చెందాలి.